యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకున్నవారు ధన్యులు. అంటే నిర్దోషంగా నడుచుకున్నవారు ఎవరు అంటే భక్తిహీనులు. నిర్దోషంగా నడుచుకునేవారు భక్తిహీనుల. యెహోవా యందు భయభక్తులు గలవారు. ఓకేనా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే కదా జ్ఞానము. అంతేనా? జ్ఞానమును మూలమేటి? జ్ఞానం గలవాడు జ్ఞానాన్ని జ్ఞానమునకు మూలమేటి? జ్ఞానమునకు మూలం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానముకు మూలం. నేను ఇటు నుంచి క్వశ్చన్ ఇటు అడిగినా ఆన్సర్ ఏంటి? ఒకటే. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. ఎవరికి ఇస్తాడు జ్ఞానము? భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటి? భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటి? దుష్టత్వాన్ని అసహించుకున్నట్టే, చెడుతనాన్ని అసహించుకున్నట్టే. భయభక్తులు అంటే ఏంటంటే చెడుతనాన్ని అసహించుకున్నట్టే. ఏ వచనం చెప్తుంది మనకది? సామెతలు 8:13 చెప్తుంది. ఓకేనా? మళ్ళీ యోబు గ్రంథం ఎక్కడ చెప్తుంది? చెడుతనం విసర్జించుడియే, దుష్టత్వమును విసర్జించుడియే వివేకం అని చెప్తుందా లేదా? 28 ఏం చెప్తుంది? జ్ఞానమని, దుష్టత్వం విడిచిపెట్టాలన్నది వివేకమని మనకు తెలుస్తుంది. ఓకేనా? ఇక్కడ అసహించుకోవడం అనేది, మనము అసహించుకుంటే మనం తెలివైన వారు, వివేకం గలవారు. లేకపోతే ఇంకేంటి? బుద్ధి గలవారు. దేన్ని అసహించుకోవాలి? చెడుతనాన్ని అసహించుకుంటే మనం తెలివైన వారిని, లేక వివేకమైన వారిని, లేక బుద్ధి గలవారు. ఓకేనా? చెడుతనాన్ని అసహించుకోకుండా మనము భయభక్తులు గలవారు అని చెప్పుకుంటే అది నిజమా? ఇక్కడ కూర్చొని వినడం ఎంతో గొప్ప. ఓకేనా? జ్ఞానం అంటే ఏం చెప్పాం మనము? డెఫినేషను జ్ఞానం అంటే ఏం చెప్పాము? డెఫినేషన్ నేను చెప్పాను. జ్ఞానము ఇవన్నిటిని కలగలిపి ఉంటుంది జ్ఞానము. ఓకేనా? దేవుని వాక్యాన్ని తెలుసుకోవడం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ దేవుని వాక్యాన్ని తెలుసుకోవడం, ఆ వాక్యం పైన నమ్మకం ఉంచడం అంటే విశ్వసించడం, అట్లాగే విధేయతతో జీవించడం అనే విషయాలతో కలగలిపి ఉంటుందా ఉండదా? ఓకేనా? జ్ఞానం అంటే ఒకటి మనసుతో ముడిపడి ఉంటుంది. గుర్తుంచుకోండి, మనసుతో ముడిపడి ఉంటుంది, తర్వాత బుద్ధితో ముడిపడి ఉంటుంది, తర్వాత వివేచనతో ముడిపడి ఉంటుంది. ఓకేనా? కాబట్టి అన్నిటిని కలగలిపి మెయిన్ ఏంటి చేస్తుంది? సత్యం అంటే ఏమిటో నీకు నిర్ధారించి నువ్వు తెలుసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది జ్ఞానం. అప్పుడు నువ్వు తెలుసుకొని సత్యాన్ని ఉన్నట్లుగా తెలుసుకోవడాన్ని జ్ఞానము అంటారు. ఓకేనా? ఈ జ్ఞానము అని చెప్పడానికి ఇవన్నీ ఉపయోగపడుతున్నాయా లేవా? ఉపయోగపడతాయి కదా. కాబట్టి ఇక్కడ నిర్దోషంగా నడుచుకునే వారు ధన్యులు అంటే ఎవరు ధన్యులు అవుతారు? నిర్దోషంగా ఎవరు నడుచుకుంటారు? యెహోవా యందు భయభక్తులు నిర్దోషంగా నడుచుకుంటారు. భయభక్తులు లేని వారు, భక్తిహీనులు నిర్దోషంగా నడుచుకుంటారా? నడుచుకోరు. తర్వాత ఇంకేముంది? ఆయన శాసనమును గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయన్ని ఎదుకువారు ధన్యులు. ఎవరు పూర్ణ హృదయంతో ఎదుగుతారు? యెహోవా యందు భయభక్తులు గలవారే పూర్ణ హృదయంతో ఎదుగుతారు. ఓకేనా? మన కాన్సెప్ట్ ఏంటి? భయభక్తులు గలవారు మాత్రమే, యెహోవా యందు భయభక్తులు గలవారు మాత్రమే దేవుని విషయంలో శ్రద్ధ కలిగి ఉంటారు.
ఇక్కడ నిర్దోషులుగా నడుచుకున్న వారు ఎవరు? యెహోవా యందు భయభక్తులు గలవారు. ఇక్కడ పూర్ణ హృదయంతో ఆయన ఎదుకువారు ఎవరు? యెహోవా యందు భయభక్తులు గలవారు. కాబట్టి భయభక్తులు కలిగి ఉన్నట్టు అంటే ఏంటి? చెడుతనం అసహించుకున్నట, దుష్టత్వమును విడిచిపెట్టుట. ఓకేనా? దుష్టత్వం విడిచిపెట్టుట. ఓకేనా? ఇది ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ఏమవుతారు? యెహోవా యందు భయభక్తులు గలవారని మనం చెప్పగలుగుతాం. లేకపోతే చెప్పగలుగుతామా? అయితే ఇప్పుడు జ్ఞానం ఎవరికి ఇస్తాడు దేవుడు? ఎవరు అడగగలరు? ఎవరు అడగగలరు ధైర్యంగా? ఇప్పుడు మనం ఆలోచిద్దాం. ఓకేనా? 1వ అధ్యాయము 119వ అధ్యాయము 18వ వచనం చూడండి. నా కన్నులు తెరువుము అని నువ్వు ప్రార్థన చేయగలిగే గట్స్ ఎప్పుడు వస్తాయి నీకు? ఎప్పుడైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటావో, చెడుతనాన్ని విడిచిపెడతావో, ఈ మాట అనడానికి హక్కుదారులు, అలా ప్రార్థన చేయడానికి హక్కుదారులు. యవనస్తులు దేని చేత తన యొక్క నడతలను శుద్ధి చేసుకుంటారు? యవనస్తులు 9వ వచనం. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకునండి. ఇప్పుడు యవనస్తులు నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి వాళ్ళకి ఏముండాలి? భయభక్తులు. మూలాధారం ఏంటి? భయభక్తులు. జ్ఞానం అనేది అన్నింటి యొక్క సారాంశం. ఓకేనా? అయితే భయభక్తులు అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? భయభక్తులు కలిగి ఉన్నట సామెతల్లో ఏం చెప్పాము? ఒక్కొక్కటి చెప్పండి, ఒక్కోసారి మరి. దీర్ఘాయువు దేని వల్ల వస్తుంది? ఎక్కడ చెప్పాను? ఏ వాక్యంలో చెప్పాను దీర్ఘాయువు రావాలంటే? 10:27 ఏముంది? దీర్ఘాయువు కారణం ఏంటి? ఓకేనా? యెహోవా యందు భయభక్తులు. ఓకే. బహుధైర్యానికి కారణం ఏంటి? బహుధైర్యం ఎలా పుడుతుంది? అది ఎక్కడ చెప్పాను? తీయండి. బహుధైర్యము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. వివేకము ఐశ్వర్యము ఎక్కడి నుంచి వస్తుంది? వినయము ఐశ్వర్యము ఎక్కడి నుంచి ఎలాగొస్తుంది? 22:4 ఏమో చూడండి. దాని వలన ఓకే, దానివల్ల కలుగుతుందా కదా? ఓకే. ఇప్పుడు ఏ స్త్రీ కొనియాడబడుతుంది? ఎన్నో వచ్చిన అంత మైండ్లో ఉందా? ఓకేనా? ఉండాలి. మీరు చూసే చెప్పండి, కానీ మీకు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది అర్థం కావాలి. ఎవరు కొనియాడబడతారు? యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడుతుంది. కాబట్టి అది కొనియాడడం అంతే ఆశీర్వాదమా కాదా? ఆశీర్వాదమే. అయితే ఇప్పుడు మనం ప్రార్థన చేయాలి. నువ్వు జ్ఞానాన్ని అడిగితే కదా దేవుడు ఇస్తాడు. జ్ఞానాన్ని ఎలా అడగగలుగుతాం? గట్స్. ఓకేనా? భయభక్తులు కలిగి ఉన్నాను అని నువ్వు నిరూపించాలి. నిరూపించాలంటే ఏం చేయాలి? నీలో ఉన్న చెడుతనాన్ని, ఓకే, నేను భయభక్తులు కలిగి ఉన్నానండి అన్నదాన్ని నిరూపించాలా లేదా? ఓకేనా? నేను భయభక్తులు కలిగి ఉన్నాను అంటే నీ చెడుతనం నీ దగ్గర ఉంటాడు. నువ్వు ప్రార్థన చేయడం వల్ల ఏంటి లాభం? దేవుడు ఇస్తాడా? చెడుతనాన్ని మనలో ఉంచుకొని దేవుడిని మనం అడిగితే దేవుడు మనకిస్తాడా జ్ఞానము? దేవుని యెహోవా యందు భయభక్తులు అంటే ఏంటి? చెడుతనాన్ని అసహించుకోవడం, దాన్ని మన దగ్గర నుంచి
పూర్తిగా నిర్మూలన చేయడం. ఓకేనా? చెడుతనం అనేది మనలో ఉండకూడదు. కాబట్టి మన ఎపిసి గ్రంథంలో చెడుతనం గురించి మాట్లాడినప్పుడు ఎపిసి 5:6లో మన నోట అంటే ఏమి ఉండకూడదు? ఆ, ఆ. ఇదేంటి అది చెడే కదా. అది మన నోట్లో ఉచ్చరింపకూడదని దేవుడు చెప్తున్నాడు. అయితే మనం ఉచ్చరిస్తే మనం భయభక్తులు గలవారమని నిరూపించుకోగలుగుతామా? నిరూపించుకోలేము. ఎందుకంటే మనకి ధైర్యం లేదు. ఎందుకంటే యెహోవాయందు భయభక్తులు వల్ల భయభక్తి కలిగి ఉండటం వలన బహుధైర్యము. మనకి ఎలాంటి ధైర్యం వస్తుంది? బహుధైర్యం అంటే ధైర్యం అనేది వేరు. బహుధైర్యం అంటే అన్ని విధాలుగా, ఓకేనా, అన్ని విధాలుగా మనకి ధైర్యం వస్తుంది. ఓకేనా? మనకు బహుధైర్యము రావాలి. అప్పుడు మనం ఏది అడిగినా నా తండ్రి అయిన దేవుడు నాకు ఇస్తాడు అనే నమ్మకంతో ప్రార్థన చేయగలను. ఈ యొక్క నమ్మకంలో ఎలాంటి ప్రార్థన చేయమని దేవుడు కోరుతూ ఉన్నాడు? 119వ అధ్యాయంలో 12వ వచనం ఏం చెప్తుంది? నీ కట్టడలను నాకు బోధించుము. ఎవరు అడగగలరు ఇది? యెహోవాయందు భయభక్తులు గలవాడు అడగగలడు. నీ కట్టడలను బోధించు తండ్రి, నీ కట్టడలను బోధించుము. అప్పుడు బోధిస్తే ఏమవుతాను నేను? నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నింటినీ నా పెదవులతో వివరించుదను. ఇది నాకు వచ్చే. నువ్వు బోధించావనుకో, ఓకేనా, నువ్వు బోధిస్తే ఏమవుతుంది? నాకు నా నోటుతో నీ కార్యాలన్నింటినీ కూడా, న్యాయ విధులన్నింటినీ కూడా వివరిస్తాను. అదే కదా, నువ్వు బోధించు నేను చేస్తా, నువ్వు బోధించు నేను చేస్తా అని చెప్తున్నాడు. తర్వాత ఇంకేం కావాలి? 18వ వచనంలో నీ ధర్మశాస్త్రం ఏంటంటే నీ వాక్యములో ఆశ్చర్యమైన సంగతులు ఏంటి? ఆ మాటలు వింటూ ఉంటే నాకు నూతన విధానంలో ఉండవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆశ్చర్యమైన సంగతులు అంటే ఆయన జ్ఞానమును పరిపూర్ణంగా తెలుసుకున్నట్లు. ఓకేనా? ఆయన జ్ఞానం మనకి పరిపూర్ణంగా వచ్చిందనుకోండి, యెహోవాయందు భయభక్తులు అంటే ఎట్టుదో గ్రహించుకోగలుగుతామా లేదా? ఆ మాట ఎక్కడ ఉంది? యెహోవాయందు భయభక్తులు అంటే ఏంటో గ్రహించుకుందువు అని ఉంటుంది కదా. 2వ అధ్యాయం 5వ వచనం సామెతలు ఏంటి? ఏముంది ఇక్కడ నేను చెప్పిన వర్డ్ ఏంటి? భయభక్తులు అంటే నువ్వు గ్రహించుకుందువు. ఎప్పుడు గ్రహించుకుంటావు? దేవుని గురించిన, ఓకేనా, దేవుని గురించి జ్ఞానము లభించాలంటే నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైన సంగతులను చూసినట్లు నా కన్నులను తెరుము. ఓకేనా? ఆయన గురించిన సమాచారం నువ్వు పరిపూర్ణంగా తెలుసుకోవాలంటే అవి ఆశ్చర్యమైన సంగతులా కాదా? ఓకేనా? కాబట్టి ఇంకేం చేయాలి? తర్వాత 27వ వచనం 119:27 ఓకే. ఏంటి నీ ఉపదేశమును నాకు బోధపరచుము. ఏంటన్నారు? ఇందాక బోధించుము అన్నావు. బోధపరచడానికి బోధించడానికి తేడా ఏంటి? బోధించుము అంటే చెప్పు, ఓకేనా. బోధపరచుము అంటే అవి అర్థమయ్యేటట్లుగా నాకు వివరించు, ఓకేనా. బోధపరచు అంటే ఏంటి? అవి అర్థమయ్యేటట్లుగా నాకు వివరించు.
ఓకేనా? ఆశ్చర్యమైన సంగతులన్నింటినీ కూడా అర్థమయ్యేటట్లుగా చూపించని మాట ఉన్నాం. ఒకటి బోధించుము అని అన్నాం. ఓకేనమ్మా? ఇంకోటి కళ్ళు తెరుము, చూపించినట్లు కళ్ళు తెరుము అని అన్నాం. ఇప్పుడేమన్నాం? బోధపరచుము. బోధపరచమంటే అర్థం ఏంటి? ఆ సంగతులు, ఆశ్చర్యమైన సంగతులు నాకు అర్థమయ్యేటట్లుగా తెలియజేయు. అప్పుడేమవుతావు? నీ ఆశ్చర్యకార్యములు నేను ధ్యానించడం అంటే ఏంటి? అది ఎక్కడ ధ్యానించగలుగుతాం మనం? ధ్యానం ఎక్కడ చేయగలం? మళ్ళీ మొదటికి వచ్చారా? జ్ఞానం ఎక్కడ చేస్తాం? గ్రహింపు ఎక్కడ వస్తుంది? జ్ఞానము గ్రహింపు ఎక్కడ వస్తుంది? ధ్యానం గ్రహింపు ఎక్కడ వస్తుంది? హృదయంలో వస్తుందా, మనసులో వస్తుందా? మనస్సు. ఓకేనా? ఎక్కడ ధ్యానిస్తావు నువ్వు? మనస్సులో ధ్యానం ఉంటుంది. ఓకేనా? గ్రహింపు ఎక్కడ ఉంటుంది? మనస్సులో ఉంటుంది. ఆలోచనలు ఎక్కడ ఉంటాయి? మనస్సులోనే. తలంపులు ఎక్కడ ఉంటాయి? కోరికలు ఎక్కడ ఉంటాయి? ఓకేనా? వీటి గురించి అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మనస్సులో అవి వస్తున్నాయో వాటన్నిటిని స్థిరపరచడానికి ఏమొస్తుంది? వివేచన అనేది నీకు వస్తుంది. మంచిది చెడేది, మంచిది చెడేది, మంచిది చెడేది మనకి. కాబట్టి ఇక్కడ ధ్యానము ఎప్పుడైతే బోధపరిచాడో దేవుడు, అప్పుడు ఏం చేస్తాం? బోధపరచమంటే సరైన విధానంలో వివరించాడు అనుకో, అప్పుడు ఏం చేస్తాం? ధ్యానిస్తామా లేదా? అవును తండ్రి, నువ్వు వివరించావు. ఎంత ఆశ్చర్యమైన సంగతులు వివరించావు. నేను ఎప్పుడూ ఈ సంగతులు వినలేదే, ఎప్పుడూ నేను ఆలోచించలేదే. నీ గురించిన విజ్ఞానము ఇంత అమృతంలాగా ఉంటుందా? ఇంత ఆలోచించదగ్గేది ఉంటుందా? అదే కదా జ్ఞానము. ఒకసారి కళ్ళు మూసుకొని ఆ జ్ఞానెత్తండి. ఓకేనా? ఓకే. ఎట్లా ఆయన వివరించాడు అనుకోండి, ఆయన బోధపరిచాడు అనుకోండి, అప్పుడు నువ్వు ధ్యానిస్తావా లేదా? ఓకే. దేవుడు సృష్టిని ఎంత అద్భుతంగా సృష్టించాడా? దేవుడు నాకు ఈ వచనం ప్రకారంగా ఇలా చెప్పి ఉన్నాడు. ఆదియందు వాక్యమును, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన లేకుండా ఏది కలలేదు. ఆయన అంటే ఎవరు అన్నది దేవుడు నాకు చెప్పాడు. ఏమని చెప్పాడు? ఆయనే యేసుక్రీస్తు. అదే కదా ఆయన బోధపరచము అన్నాం కదా. ఆయన వివరించాడు అనుకోండి, ఆ సంగతులన్నీ ఎలా ఉంటాయి? ఓ, పరలోకమును సృష్టించింది ఆయనే. పరలోకమును సృష్టించింది ఆయనే కాదా? ఓకేనా? పరలోకము సృష్టించింది ఆయనే. ఎక్కడ నువ్వు మీకు ఎక్కడ చెప్పాను? అది చెప్పానా లేదమ్మా? పరలోకము నీ చేతి పని ఎక్కడ ఉంటుందని చెప్పానా లేదా? ఆలోచించండి. ఎవరు కలుగు చేశారు? ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు ఆనందించుచుంటిని. అంటే నరులను చూసి ఆనందించుచుంటిని. పరలోకం ఎవరు సృష్టించారమ్మా? ఓకేనా? ఈ భూమిని. ఓకే. ఈ విషయాలపైన అవగాహన ఉంది కదా. ఇప్పుడు 119లో ఎక్కడికి వచ్చాము? బోధపరచుమని దగ్గరికి వచ్చాం కదా. ఇప్పుడు నాకు నేర్పుము. బోధపరచడం అంటే ఏంటి? నేర్పడం అంటే ఏంటి? 33 యెహోవా అనుసరించుటకు. అప్పుడేమవుతాం? నేను కడమట్టుకు వాటిని గైకొందును. కడమట్టుకు
ఎప్పటి వరకు? నేను నా జీవితాంతము వాటిని గైకొంటాను. వాటిని నేర్పించాలా నేర్పించదా? బాధపరచడం ఒకటి, నేర్పించడం అనేది నేర్పించడం. ఇప్పుడు ఏం చేస్తాను మీకు? అది వాక్యాన్ని ఏం చేస్తున్నా? నేర్పిస్తున్నాను కదా. ఓకేనా? నేర్పిస్తున్నాను లేదా? ఏంటి నేర్పిస్తున్నానో ఆయన యొక్క విధి విధానాలన్నింటినీ కూడా మీకు నేర్పిస్తున్నా. ఓకేనా? ఆయన యొక్క కట్టడాలు ఏంటో మీకు తెలియజేస్తున్నా, వాటిని ఎట్లా అనుసరించాలో తెలియజేస్తున్నా. కాబట్టి అవి నాకు నేర్పుము అని మీరు ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి? ఫస్ట్ ప్రార్థన ఏంటి? నీ కట్టలను నాకు బోధించుము. తర్వాత నా కనులు తెరుము. రాసుకోండి మీరు. ఈ ఈ ఈ పాయింట్లను మీరు ప్రార్థనలో పెట్టాలి ఎల్లప్పుడూ కూడా. తర్వాత నీ ఉపదేశ మార్గమును బోధపరచుము. తర్వాత అనుసరించుటకు నాకు నేర్పుము. అనుసరించుటకు నాకు పెట్టినా మొఖం పడుకుంటారా? ఓకే. తర్వాత 34 ఏం కలగాలమ్మా? ఒకటి నేర్పు, బోధపరుచుము, బుద్ధి దయచేయము. బుద్ధి వచ్చిందంటే ఏమవుతుంది? బుద్ధి అనే మాటకి బుద్ధి 3 పదాలు ఒకటే అని చెప్పాను. ఏ పదాలు ఒకటే అని చెప్పాను? ఓ అమ్మ, బుద్ధి 3 పదాలు ఒకటే అని చెప్పాను. బుద్ధి ఈక్వల్ వివేకము, ఈక్వల్ బుద్ధి తెలివి. ఓకేనా? ఇవన్నీ ఏంటి? అండర్స్టాండింగ్, అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. కాబట్టి ఇక్కడ నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు అర్థం చేసుకునే మనసు దయచేయము అని అర్థం. ఓకేనా? బుద్ధి దయచేయమనేది అర్థం చేసుకునే మనసు దయచేయము అని అడుగుతున్నాం. అప్పుడు ఏమవుతాం? అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారము నడుచుకొందును. అంతేనా? అమ్మ నెక్స్ట్ ఇంకేం చెప్పాను? చదువు ఎన్నో వచ్చినది? 108, 125, 108 అంగీకరించుము. నీ న్యాయ విధులను నాకు బోధించుము. నీ న్యాయ విధులను బోధించుము. తర్వాత 125 నీ శాసనములను గ్రహించినట్లు జ్ఞానము కలుగు చేయము. ఓకేనా? జ్ఞానం ఎప్పుడు వస్తుంది? గైకొన్నట్లు జ్ఞానము దయచేయం. జ్ఞానం ఎప్పుడు వస్తుంది మీకు? ఓకేనా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానము. యెహోవా యందు భయభక్తులు అంటే ఏంటి? అది ఎప్పుడైతే చెడుతనాన్ని అసహించుకుంటావో అప్పుడు చెడుతనాన్ని విడిచిపెడతావో అప్పుడు మనకు భయభక్తులు అనేవి మనలో కనబడతాయి. ఓకేనా? ఎప్పుడైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నామో అదేమవుతుంది? జ్ఞానముడికి మూలం. ఓకేనా? ఇప్పుడు శాసనాలు అంటే ఏంటి? శాసనాలు అంటే పరిపాలన పద్ధతులు. ఓకేనా? ఎట్లా దేశాన్ని పరిపాలించాలి, ఓకేనా, నిన్ను నీవు ఎట్లా కాపాడుకోవాలి అనే సూత్రాలను దేవుడు ఇస్తూ ఉన్నప్పుడు ఆ సూత్రాల విషయంలో నువ్వు జాగ్రత్త కలిగి ఉంటావా లేవా?
146 చదువు. నేను నీకు మొరపెట్టుచున్నాను, నీ శాసనముల చొప్పున నేను నడుచుకొనున్నట్లు నన్ను రక్షించుము. ఎట్లాగా శాసనముల శాసనములు చొప్పున నడుచుకున్నట్లు నన్ను రక్షింపుము. ఓకేనా? అంటే మనం రక్షించాలంటే ఏముండాలి? ఆ శాసనాలను బట్టి నడుచుకునే విధానంలో నువ్వు నాకు బోధిస్తే నేనేమవుతాను? రక్షింపబడతాను. తర్వాత నేను నీ సేవకుడు నేను ఎక్కడ చెప్పాను? 135 అదే చెప్పాను కదా. నేను నీ సేవకుడను ఉన్నదా లేదా? నీ 125 నేను నీ సేవకుడు. నాకు జ్ఞానం కలుగు. ఎందుకు సేవకుడని ఎవరో చెప్పగలుగుతాం మనము? మన సేవకులము అన్నాం అనుకో, సేవకురాలము అన్నాం అనుకో. నేను సేవకుడును అని చెప్పుకోవడానికి ముఖ్యంగా ఏం చేయాలి? చెడుతనాన్ని విసర్జించాలి. చెడుతనాన్ని విసర్జించున్నానంటే ఏమవుతాను? యెహోవాయందు భయభక్తులు గలవాడిగా మారుతాను. యెహోవాయందు భయభక్తులు కలిగి వాడిగా మారి ఉన్నానంటే నేనొక దేవుని సేవకుడును, దేవుని సేవకురాలను. ఎవరికి దేవుని సేవ చేయగలరు? భక్తిహీనులు ఏమైనా దేవునికి సేవ చేస్తారా? దుష్టులు ఏమైనా దేవునికి సేవ చేస్తారా? చెడు పనులు చేసేవారు ఏమైనా దేవునికి సేవ చేస్తారా? ఎవరు చేస్తారు దేవునికి సేవ? భయభక్తులు గలవారే చేస్తారు. ఎక్కడికి వెళ్ళినా భయభక్తులు అనేవి చాలా ఇంపార్టెంటు. ఓకేనా? చాలా ఇంపార్టెంటు. కాబట్టి ఇంకా 135లో ఏం చెప్పారు? ఓకేనా? నీ సేవకుని మీద నీ ముఖక్రాంతిని ప్రకాశింపజేయము. 130 చదవండి ఒకసారి. నీ వాక్యములు వెల్లడి అగుడు తోడనే ఎలుగు కలుగును. నీ వాక్యములు వెల్లడి అగుడు తోడనే వెలుగు కలుగును. అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. ఎవరికి కలుపుతామా? తెలివి లేని వారికి. సామెతలు 1 నుంచి 5 వచనాలు చదవండి. ఎందుకు ఆ సామెతలు అనేసి అక్కడ చెప్తారు. ఏంటంటే అక్కడ చదువు. జ్ఞానము లేని వారికి సామెతలు. జ్ఞానం లేని వారికి జ్ఞానము కలిగించుటకు. మన పాఠం ఏంటి? ఓకేనా? ఇక్కడేంటి? నీ వాక్యములు వెల్లడి అగుటు తోడనే అంటే నీ వాక్యము నేను విన్న వెంటనే. ఓకేనా? నీ వాక్యము నేను విన్న వెంటనే ఏం జరుగుతుంది? వెలుగు కలుగును. అంటే నా మనస్సు చీకటి మయము అయ్యింది. ఓకేనా? వాక్యమనే ఈ వెలుగు మనలోనికి ప్రవేశించింది అనుకోండి, మనలో ఉన్న చీకటి అంతా ఏమవుతుంది? మనకు కనబడదు. ఓకేనా? వాక్యమనే వెలుగు. ఓకేనా? ఇప్పుడు చీకటిగా ఉంది గది. చీకటిగా ఉన్నప్పుడు అందులో ఉన్నాయి ఏమైనా కనబడతాయా? కనబడవు కదా. ఎందుకు కనబడవు? అక్కడ వెలుగు లేదు. ఎప్పుడైతే దీపస్తంభాన్ని తీసుకొని వెళ్ళామో అక్కడ ఉన్న వస్తువులని కనబడతాయా లేవా? అక్కడ మంచి వస్తువులు ఉండవచ్చు, చెడ్డ వస్తువులు ఉండవచ్చు.
ఏ వస్తువులు ఎక్కడ పెట్టాలో అప్పుడు ఆలోచించవా? చీకట్లోనేమని ఆలోచిస్తావా? చీకట్లో ఆలోచించు. ఇప్పుడు ఎక్కడ ఆలోచిస్తావు? వెలుగులో ఆలోచిస్తావు. ఇది బాత్రూంలో ఉండాలి, ఇది బెడ్రూమ్లో ఉండాలి, ఇది తల కింద ఉండాలి, ఇది కాళ్ళ దగ్గర ఉండాలి. ఆ వస్తువుల్ని ఎక్కడెక్కడ సరదాలో ఒక జ్ఞానం అనేది నీకు వస్తుందా రాదా? దేని వల్ల వచ్చింది? అది వెలుగు ఉండుట ద్వారా వచ్చింది. వెలుగు లేకపోతే నువ్వు ఎప్పటికీ కూడా ఏది ఎక్కడ పెట్టాలో నీకు తెలియదు. కాబట్టి దేవుని వాక్యం మన హృదయంలోకి వెళ్ళింది అనుకోండి, ఏమొస్తుంది? వెలుగు వస్తుంది. హృదయంలో చెడ్డ క్రియలు ఉన్నాయి, మంచి క్రియలు ఉన్నాయి. చెడ్డ క్రియలు ఏం చేయాలి? అదే నువ్వు భయభక్తులు గల దాని అని నువ్వు నిరూపించుకోవాలంటే ఏం చేయాలి? చెడ్డ వాటిని అన్నింటిని ఏం చేయాలి? పారదోలాలి, తుడిసేయాలి. చెత్త అంతా ఏం చేస్తాం? ఇంట్లోనే చెత్త అంతా ఏం చేస్తాం? తుడుస్తాం, చెత్త బండిలో వేస్తాం. అక్కడ ఉంచుకుంటామేంటి? చెత్త ఉడితే చెత్త బండిలో వేస్తాం. ఏంది? అది మా ఇంట్లో ఉండకూడదు, నా ఎదురుగా ఉండకూడదు. దాన్ని చెత్తనంతా ఏం చేయాలి? నాకు కనబడకుండా చేయాలా వద్దా? అంతే కదా. ఎలా చేయగలిగావు? నీకు ఎలుగు అనేది ఉన్న దాన్ని బట్టే చేయగలిగావు. చీకటి ఉన్నంత మాత్రం, చీకటి ఉంటే ఇప్పటికీ కూడా దాన్ని చేయగలమా? ఇప్పుడు లైట్ ఆఫీస్ తోడమని తుడుతుందా? అదస్సా చీకట్లో ఏం తుడుతుంటాడే? నువ్వేం పని చెప్తావు కానీ నాకు. లైట్ వేసుకొని తుడుతుంది. ఎందుకు? ఎలుగుంటేనే ఏది చెత్త, ఏది ఉపయోగపడే వస్తువు అని తెలుస్తుంది. ఇప్పుడు వాక్యం ఇక్కడ ఏం చేసింది? నీ వాక్యములు వెల్లడి అగుటు తోడనే వెలుగు కలుగును. అగుటు తోడనే అంటే వెల్లడి అగుటు తోడనే అంటే వెల్లడి అంటే ఏంటి? తెలియజేయగానే. ఓకేనా? తెలియజేయగానే. వెల్లడి అంటే ఏంటి? ప్రకటించగానే. వెల్లడి అంటే చెప్పగానే. ఇలాంటి పదాలు వస్తాయి. ఒకటైనా తెలియజేయగానే, చెప్పగానే, ప్రకటించగానే, ఇవన్నీ కూడా వెల్లడి అనే దానిలోనికి వస్తాయి. తోడనే తోడనే అంటేనే అగుటు తోడనే అంటే వెంటనే అనే దాన్ని మనకు ఎప్పుడవుతుంది? ఎలుగు వచ్చిందా లేదా? లైట్ చేయగానే ఎలుగు వస్తుందా రాదా? చెప్పండి. స్విచ్ చేయగానే ఎలుగు వస్తుందా రాదా? చుచ్చు లొక్కిన తోడనే వెలుగు రూముకి కలుగును అంటే ఏమవుతుంది? ఓకేనా? దేవుని వాక్యము మీ హృదయాలకు ప్రకటించగానే ఏమైంది? మీ హృదయంలోనికి వెలుగు వచ్చింది. వెలుగు కలుగునంటే ఏంటి? మీ హృదయంలోనికి వెలుగు వచ్చింది. వెలుగు వస్తే ఏం చేస్తుంది? ఏది చెడ్డవి, ఏవి మంచివి వేరు చేస్తుంది. అది కనెక్ట్ అవుతుంది. ఏంటి? వివేచన కనెక్ట్ అవుతుంది. వివేచన కనెక్ట్ అయ్యి ఏమవుతుంది? వెంటనే మనసు ఏం చేస్తుంది? ప్రాసెస్ చేస్తుంది, ఆలోచిస్తుంది, జ్ఞానిస్తుంది. ఓ ఇది మంచిది, ఇది మంచిది, ఇది అక్కడ, ఇది ఎక్కడ. ఓకేనా? చెప్పి ఏం చేస్తాం? చెడ్డది ఇదంతా ఏం చేయాలి? బొట్టలో వేయాలి. బొట్టలో వేసిన తర్వాత రేపు ఉదయాన్నే శత్రువుడు వస్తాడు. వాడి దాంట్లో వేసేసాను అనుకో, ఈ కొంపల్ల నా దగ్గర నుంచి అని వస్తావా రావా? అట్లాగే ఇక్కడ మనసులో ఉన్న చెత్త అంతా కూడా ఏం చేయాలి? తీసివేసుకోవాలా లేదా? అది అక్కడ ఉందంటే ఏమవుద్ది? ఏదో ఒక దినాన్న చెత్త బొట్టలోనే ఉన్నది అనుకో, ఏదో ఒక దినాన్ని ఏం చదువుతుంది? కంపు రాదు, మళ్ళీ ఇంట్లోనే చల్లుకుంటాం. అంతేనే. నాన్నడు మా యాదిధ్యాన్ని నుంచి వచ్చి ఏం చేస్తాడు? పక్కన వచ్చి చూడకుండా తన్నేస్తాడు. తన్నిస్తే ఎలాగొద్ది? అది ఎక్కడ పడుద్ది?
మళ్ళీ ఇంట్లోనే పడుతుంది. మళ్ళీ దాన్ని తుడిచి ఎత్తుకోవాలి. ఏం చేయాలి అయితే? వెంటనే చెత్తని పారుకోవాలమ్మా. ఓకేనా? చెత్తోడికి ఇస్తావో లేకపోతే ఏరే ప్రాంతంలో వేస్తావో అది నీ ఇష్టం. ఓకేనా? నీలో నుండి అది ఉండకూడదు. ఓకేనా? ఓకే, తర్వాత ఏం ఇక్కడ చూద్దాం మరొక మాట. 33 చూడండి, 133. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపము నన్ను ఏలనీయకము. ఇలా ప్రార్థన చేయాలి. ఓకేనా? నన్ను ఏలుతుందా ఏళ్దా పాపము? ఓకేనా? పాపం ఏలుతుందా ఏళ్దమ్మా? ఏలుతుంది. కాబట్టి దాన్ని ఏం చేయాలి? ఏలనీయకుండా చేయాలి. కాబట్టి పాపం మనం లేనిదంటే ఏం చేస్తాం? పరిపక్వమై మరణాన్ని కంట. మరణం అంటే ఏంటి? చచ్చిపోతామా? దేవుడి నుంచి మనం దూరం అయిపోతాం. దేవునికి మనకి సంబంధాలు లేకుండా పోతాం. దేవునికి మనకి సంబంధం లేనివాడు ఎవడు? భక్తిహీనులు మాత్రమే. భయభక్తులు గలవారు అయితే నో నో. అప్పుడు మనసులో ఏమంటావు? నో 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 నో, నేను దేవుడి నుంచి వేరే నేను భయభక్తి గలదాన్ని. కాబట్టి నేను ఘనతనే కోరుకుంటున్నా తప్ప ఘనహీనత నాకు అవసరం లేదు. కాబట్టి నా జీవితంలో ఎలాంటి పరిస్థితి రాకుండా నన్ను నేను వాక్యముతో స్థిరపరచుకుంటాను. అంతే కదా? నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము అంటే నీ వాక్యము నన్ను కంట్రోల్ చేయనిమ్ము. నీ వాక్యము నన్ను కంట్రోల్ చేయనిమ్ము. నీకు స్థిరపడాలంటే నీ వాక్యము నన్ను కంట్రోల్ చేయి. కంట్రోల్ చేసినప్పుడు ఏం చేస్తాం? వెంటనే ధ్యానిస్తాం. అమ్మ, దేవుని దగ్గర దూరం అయిపోయి పరిస్థితులు నాకు వస్తున్నాయే, వాటి నుండి నేను ఎట్లా బయటపడాలి? వెంటనే దేవుని వాక్యము గుర్తొద్దు. జాగ్రత్తగా ఉండు. అది పాపము మార్గంలోకి వెళ్ళకు అనేసి అది నీకు బోధిస్తుందా బోధించదా? నువ్వు నేర్పించమని చెప్పావు కదా, బోధించమని చెప్పావు కదా, బోధపరచమని చెప్పావు కదా. అడిగావా లేదా? నిజం చెప్పండి, అడిగారా లేదా? ఓకేనా? అయితే వాక్యం నీకు అది నేర్పిస్తుందా నేర్పించదా? కాబట్టి నేర్పిస్తే నువ్వేమవుతావు? 148 చదవండి. ఒకరు నీవిచ్చిన వాక్యమును ధ్యానించుటకై ఏదే రాతి జాముల రాత్రి జాములు కాకమునిపే. ఏది రాత్రి జాములు? ఏటమ్మా రాత్రి జాములు ఏంటండి? రాత్రి జాములు అంటే తెలుసా? ఇక్కడ బైబిల్ లిటరల్ మనము దేవుని ఆత్మీయ స్థితిలో ఎరుగు అంటే నేను చనిపోకు మునిపే. నేను బతుకుంటే కదా దేవుని వాక్యం నేను అంటాను. ఓకేనా? నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు ఎప్పుడు తెరవాలట? రాత్రి జాములు కాకమునిపే. ఓకేనా? చనిపోతుంది. అవసరమా? నాకు అవసరం లేదు కదా. రాత్రి జాము అంటే ఏంటి? నిద్రకి వెళ్ళే సమయం కదా. ఓకేనా? రాత్రి జాము అంటే ఏంటి? నిద్రకి వెళ్ళే సమయం కదా. నేను ఒకసారి పడుకున్నానంటే ఏమవుతాను? తెల్లవారు లెగిస్తాం. కానీ ఇక్కడ లిటరల్గా మనం ఆలోచిస్తే నేను ఒకసారి పడుకుంటే ఒకసారి పాపంలోకి వెళ్ళిపోనంటే మరి బయటకు వచ్చే అవకాశం ఉండదు. నువ్వు ఇచ్చిన జ్ఞానాన్ని నేను దాన్ని ఎట్లాగా చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాము కాకముందు తెరువు అన్నారా లేదా? తెరుచుకొందును అంటే ఇది నా ఎంతలు నేను చేసే
ప్రయత్నమా లేకపోతే దేవుడిచ్చే ప్రయత్నమా? ఆ, నీకు నీవు డిసైడ్ చేసుకునే ప్రక్రియ, మనకు మనము డిసైడ్ చేసుకున్న ప్రక్రియ. కాబట్టి ఆ ప్రక్రియలో మనం ఏం చేయాలి? ఇట్లా ఉండాలి. నేను బతుకున్న దినాల్లోనే నేను నిన్ను అత్యధికంగా తెలుసుకునే విధానంలో నాకు నీ యొక్క సహాయము దయచేయమని చెప్పు అని చెప్పు. టైం ఎంత అయిందమ్మా? ఇంకా 2 నిమిషాలు ఉందా? కీర్తనలు ఎక్కడ? 98 ఏం చెప్పాము? చెప్పాను కదా, నిత్యము నాకు తోడుగా, నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి. అంటే ఆయన ఆజ్ఞలు తోడుగా ఉన్నాయా లేవా? దానికి ఆపోజిట్ వర్డ్ ఏం చెప్పాను? ఎపిసి గ్రంథంలో అదే చెప్పాను కదా. ఒక బూతులు మాట్లాడడం కానీ, జారత్వం కానీ, అపవిత్రులు ఏ విధమైన అపవిత్రత కానీ అవన్నీ అవసరం లేదు, తెలియలేదు. దాని గురించి మీకు అర్థం కాదు. ఓకేనా? అవసరం లేదు. ఓకే, ఓకే. నవ్వుకొని తాపేద్దాంలే. ఓకే, ఇంకేం చూద్దాం, ఇంకేం చూడాలి? ఓకే, నోట ప్రసంగి ఏం చెప్పాను? ఏం చేస్తుందమ్మా? జ్ఞానము పొందిన వారి ప్రాణమును రక్షించినట్టు ఏం చెప్తాము? మన ప్రాణమును రక్షించడానికి జ్ఞానం ఉందంటే మనం రక్షింపబడడానికి అవకాశం ఉంది. దేని నుంచి? ఓకే, 176 చదవండి. తప్పిపోయిన గొర్రె వలె నేను త్రోవ విడిచి నీ సేవకునికి నీ ఎదికి పట్టుకొనుము. ఎందుకనగా ధైర్యం ఉందమ్మా? ఈ మాట అనడానికి ధైర్యం ఉందా? ఇప్పుడు నేను తప్పిపోయిన గొర్రె వలె నేను తోవ విడిచి తిరిగి తిని. తప్పిపోయిన గొర్రె వల్ల తోవ విడిచి తిరగడం అంటే ఏంటి? దేవుని మార్గం తెలియకుండా తిరిగాను ఇంతవరకు. ఓకేనా? ఇప్పుడు నీ మార్గం గురించి నాకు తెలియజేశావు కాబట్టి ఆ యొక్క వాక్యం నాకు వచ్చిన తోడనే నాకేమో జరిగింది? బోధ కలిగిందే లేదా? ఆ బోధ నన్ను ఏం చేసింది? రక్షణలోనికి నడిపించింది. ఇప్పుడు నేను నీ సేవకుడును అని ఎలా చెప్పుకోగలుగుతున్నాను? భయభక్తులు కలిగి ఉండడం ద్వారా. భయభక్తులు కలిగి ఉండడం ద్వారా అంటే చెడుతనాన్ని విసర్జించడం ద్వారా. ఒకప్పుడైతే ఏం చేశాను? చెడుతనం వైపు వెళ్ళిపోయాను. ఓకేనా? తప్పిపోయిన గొర్రె వలే కదా. నేనేమైపోయాను? తప్పిపోయిన గొర్రె వలే చెడు వైపుకి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత నేను తోవ విడిచి తిరిగి తిని. అంటే నీ గురించి అర్థం కాకుండా నా మనసుకి గుడ్డితనము కలిగింది. ఓకేనా? వెంటనే నీ వాక్యము నాకు రాగానే నాకేమైంది? ఆ గుడ్డితనము పోయిందా లేదా? వెలుగు వచ్చింది. ఓకేనా? ఆ వెలుగులో నన్ను నేను చూసుకునేటప్పుడు నా యొక్క వాతావరణం ఎలా ఉంది?
నన్ను వాక్యమైన ఎలుగు నాకు వచ్చినప్పుడు ఆ వాతావరణం ఏం చెప్తుంది? నా హృదయంలోకి వెళ్ళిన తర్వాత నా పాపమును బయట పెడుతుంది. ఓకేనా? నా పాపమును స్పష్టంగా నాకు తెలియజేస్తుంది. తెలియజేసినప్పుడు అప్పుడు నేను ధ్యానిస్తానా లేదా? ధ్యానించి ఏం చెప్తాను? ఓ, ఇది నా పాపం నా హృదయంలో ఉంది. ఇది ఎల్లప్పుడూ కూడా ఒక్కొక్కసారి పని చేస్తుంది. మా అక్క నన్ను గసిరింది అనుకో, నేనేం చేయాలి? నా పాపం నన్ను ప్రేరేపించి తిట్టెత్తది. ఓకేనా? తిట్టెత్తదా తిట్టించదా? ఓకేనా? నా పాపం నాకు కనబడింది కనుక ఏం చేస్తుంది? తిడుతుంది. ఎప్పుడైనా తిట్టానా మా అక్కనే అని చూసుకుంటే ఆల్రెడీ తిట్టిన సంగతులు ఎన్నో ఉంటాయి. ఓకేనా? ఆల్రెడీ తిట్టిన సంగతులు ఎన్నో ఉంటాయి. కానీ ఎన్నో సంగతులు ఎన్నోసార్లు తిట్టాను, కానీ ఈ రోజు నుంచి నేను తిట్టకుండా ఉండాలి. ఇది నాకు తెలియజేసింది ఏంటి? తిట్టులను మానమని నాకు చెప్పాడు దేవుడు. కాబట్టి నేను తిట్టిపోతుగా. ఓకేనా? అలా ఏంటి ఫలితార్థం? అది ఫలితార్థం ఏంటి? భయభక్తులు కలిగి ఉండి నడుచుకోవాలి. దేవుడు ఏదైతే పద్ధతులు ఇచ్చి ఉన్నాడో, ఆజ్ఞలు అంటారు. పద్ధతులు అంటే ఆజ్ఞలు. ఇప్పుడు మనకిచ్చిన ఆజ్ఞలు ఏంటి? చాలా ఆజ్ఞలు ఉన్నాయి. ఓకేనా? ఆజ్ఞలు ఉన్నాయి. వాటిని అన్నిటిని కూడా జాగ్రత్తగా నేర్చుకొని పాటించవలసిన అవసరం ఉంది. పాటించకుండా వదిలితే వేస్ట్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు నీ సేవకురాలిని ఎదిగి పట్టుకోమని చెప్తున్నాడు. మిమ్మల్ని ఎదిగి పట్టుకోమని, నీ సేవకుడిని ఎదిగి పట్టుకొనుము. ఇప్పుడు నేను చదివాను అనుకో, నాకు ఎలా కనిపిస్తుంది? నీ సేవకుడిని అనిపిస్తుంది. మీరు చదివారు అనుకో, ఎలా చదవాలి? నీ సేవకురాలుని ఎదుగు పట్టుకొనుము అంటే ఎదుగు పట్టుకోవడం అంటే ఏంటమ్మా? మళ్ళీ చెడు మార్గం వెళ్ళకుండా, నా అడుగులు తడబడకుండా నన్ను నీ మార్గంలో నిలబెట్టుకో. ఎందుకనగా అన్నప్పుడు నేను నీ ఆజ్ఞలను మరచువాడును కాను. అంటే నీ ఆజ్ఞలను మర్చిపోలేదు, నా జ్ఞాపకం ఉన్నాయి. నీ వాక్యం బోధించిన అంటే నాకేమవుతాయి? రియాక్షన్ అవుతాయా లేవా? ఓకేనా? నువ్వు చెడ్డదానమా మంచిదానమా అన్నాను అనుకో, ఆటోమేటిక్గా యాక్టివ్ అయ్యి నేను చెడ్డదాన్నా మంచిదాన్నా, దేవుడు నన్ను చెడ్డదానని చెప్పాడా మంచిదాన్ని చెప్పాడా? నేను తప్పులు చేశానా? తప్పులు చేశాను. అయితే నేను చెడ్డదాన్ని. అయితే తప్పులు చేశాను కాబట్టి నేను దాని నుంచి క్షమాపణ పొందాలంటే దేవుని మార్గంలో నేను తిరిగి మళ్ళీ వెళ్ళాలి అనే విషయాలు మనకు రావాలా వద్దా? అట్లాంటి ప్రయత్నాలు మనం ఆలోచిద్దాం. ఎందుకంటే నేను చెప్పే విషయాలను పదే పదే చెప్పడానికి కారణం ఏంటి అమ్మా? చెప్పే విషయాన్ని పదే పదే సార్లు నేను మీకు చెప్పడానికి గల కారణం ఏంటి? ఓకే, టెస్ట్ చేయడం కాదు. చాలామంది ఏమనుకుంటారంటే చెప్పే విషయాలు ఎందుకు పది పది అని చెప్తున్నా, బుర్ర పాంగుడు వస్తుంది. అంటారు కొంతమంది. ఏంటంటే ఒక విషయాన్ని పదే సార్లు చెప్పకూడదు. అందుకే ఒక విషయాన్ని పదే సార్లు చెప్పడం ద్వారా అదేమవుతుందంటే మీ యొక్క హృదయంలో స్థిరపడిపోతుంది. హృదయంలోకి వెళ్ళింది. ఎక్కడి నుంచి తోలుతున్నాను? మనసులో నుంచి హృదయంలోని. ఓకేనా? ఆటోమేటిక్ సేవ్. ఓకేనా? ఆటోమేటిక్ సేవ్ ఏంటి? డైరెక్ట్గా హృదయంలోకి వెళ్ళిపోవాలి, కూర్చోవాలి. మళ్ళీ ఏం చేస్తావు? నువ్వు ధ్యానిస్తే వెళ్ళిపోయిందని మళ్ళీ తీసుకుని వచ్చి మనసులో పెడతావు. ధ్యానించినప్పుడే కదా నీ హృదయంలో ఉన్నదాన్ని తీసుకుని వచ్చి మనసు దగ్గర తీసుకుని వచ్చి ఆలోచిస్తావు. కరెక్టా కాదా అనేసి. ఓకేనా? అది
అయితే ఇప్పుడు మెయిన్గా ఒక విషయాన్ని మీరు చెప్పండి. జ్ఞానములకు మూలం ఎవరు? జ్ఞానకు మూలం ఎవరు అనేది నేను పర్సన్ గురించి మాట్లాడుతున్నానా, క్రియని గురించి మాట్లాడుతున్నానా? ఓకేనా? భయభక్తులు కలిగి ఉండటం అనేది ఏంటి? క్రియ. ఓకేనా? క్రియ ఏంటి, పర్సన్ ఏంటో మనకు తెలియాలి. ఓకేనా? ఏంటి మీకు గ్రామర్ కూడా చెప్పాలి కొద్దిగా. ఓకేనా? కొద్దిగా అర్థమయ్యేటట్లుగా తెలుసా? ఓకేనా? క్రియ అంటే వెర్బ్. ఓకేనా? వెర్బ్. ప్రొనౌన్ అంటే ఏంటి? ప్రొనౌన్ అంటే ఏంటమ్మా? నౌన్ అంటే ఏంటి? నౌన్